నీ పిల్లలకి నా ఆజ్ఞలన్నీ చెప్పు. వారి నుదుటి మీద ఉండాలంట, వాళ్ళ హృదయంలో ఉండాలంట, గడపల మీద ఉండాలంట, గోడల మీద ఉండాలంట. నువ్వు పండుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు నువ్వు ఏ పని చేస్తానని నీ పిల్లలకు బోధించాలి. దేవుడు చేసిన బలమైన కార్యములు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన సూచక్రియలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడు చేసిన మేలులు ప్రతి ఒక్కడు కూడా మరవకుండా నీ పిల్లలకు చెప్పాలి. ఏంటి అని అంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి చిన్నప్పటి నుంచే దేవుడు చేసిన అద్భుతాలని చెప్పుకుంటారా అని చెప్పి మోషే ద్వారా ఇజ్రాయేలీకి ఆజ్ఞ ఇవ్వబడింది. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ ఎర్ర సముద్రం చీల్చడం కానీ, 10 అద్భుతాలు కానీ, యోర్దాను నది చీల్చడం కానీ, ఎరికో గోడలు కూల్చడం కానీ, అద్భుతాలు జరగడం కానీ, దేవుడు మాటలు కానీ, అనేకమైన విషయాలు ఆ మోషే తర్వాత, యెహోషువ తర్వాత, వాళ్ళు మరణించిన తర్వాత కూడా దేవుడు కార్యాలు ఆ బిడ్డలందరికీ తెలిసై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. గిద్యోను వింటా ఉన్నాడు, మన దేవుడు ఇలాంటి దేవుడు, మన దేవుడు ఇంత శూర కార్యాలు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు.